నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బీహార్‌లో చాలా మార్పులు జరిగినాయి. మోడీ, అమిత్ షా వీళ్ళ డ్యూయో ద్వయం కాంబినేషన్‌లో మొట్టమొదటిసారి బీజేపీ గెలుచుకున్న రాష్ట్రాలు మనం ఒకసారి లిస్టు చూస్తే హర్యానా, మహారాష్ట్ర, త్రిపుర, అస్సాము, ఒడిస్సా, మణిపూర్, ప్రస్తుతం బీహార్ కూడా. చాలా రోజుల తర్వాత ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో చాలా సంవత్సరాల తర్వాత అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. మోడీ, షా ద్వయం ఆలోచనలతో, వాళ్ళ పరిపాలనా విధానంతో. చాలా రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి. 10 రాష్ట్రాలు, 37 స్థానాలకి. ఈ రాజ్యసభ స్థానాల్లో ముఖ్యంగా బీహార్లో ఎన్డీఏకి 5 స్థానాలే గెలిచే అవకాశం ఉన్నా కూడా మొత్తం కూడా 6 అభ్యర్థులు నిలబడుతున్నారు. అందులో జేడీయూ నుంచి 2 నితీష్ కుమార్, రామ్నాథ్ ఠాకూర్, బీజేపీ నుంచి 2 నితిన్ నబీన్, అట్లాగే శివేష్ రామ్, ఆర్ఎల్ఎం నుంచి ఒక్కళ్ళు ఉపేంద్ర, ఆర్జేడీ అపోజిషన్ పార్టీ నుంచి కూడా ఒకళ్ళు నుంచుంటున్నారు, అమరేందర్ ధారీ సింగ్. సో 16వ తారీఖు రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. చూడాలి ఎవరికి ఎట్లా మారుతుంది. ఇంకా బీహార్ నితీష్ కుమార్. ఉత్తరాది రాష్ట్రాల నుంచి సోషల్ మీడియాలో రాంగ్ స్పెక్యులేషన్ అవుతుంది భారతదేశంలోని. కానీ ఉత్తరాది రాష్ట్రాల నుంచి నితీష్ కుమార్ ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, లోక్సభ ఎంపీగా, చీఫ్ మినిస్టర్గా, యూనియన్ మినిస్టర్గా, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఈయన స్టేట్ పాలిటిక్స్ నుంచి వెళ్తున్న వ్యక్తి. అయితే భారతదేశంలో తొలిసారి కాదు. రేడర్స్ అర్థం చేసుకోవాలి. దక్షిణాదిన కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఎస్ఎం కృష్ణ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్ఎం కృష్ణ, ఆయన ఎమ్మెల్యేగా కూడా కర్ణాటక ఎమ్మెల్యే గెలిచాడు, ఎమ్మెల్సీగా చేశాడు, లోక్సభ ఎంపీగా చేశాడు, ఆయన రాజ్యసభ ఎంపీగా చేశాడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటకగా కూడా ఉన్నాడు, గవర్నర్ మహారాష్ట్రకు ఉన్నాడు, ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా కూడా ఉన్నాడు, దేశానికి డిప్యూటీ సీఎంగా చేశాడు కర్ణాటకకి, ఆఖరికి కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఆయన స్పీకర్గా కూడా పనిచేశాడు. సో ఉత్తరాదిన నితీష్ కుమార్ అయితే దక్షిణాదిన ఎస్ఎం కృష్ణ గురించి కూడా మాట్లాడాలి. ఇంకా నితీష్ కుమార్ దాదాపు 2005 నుంచి కూడా ముఖ్యమంత్రిగా చేస్తూ వచ్చాడు. 2026 ఆయన మార్చి 5వ తారీఖు రాజ్యసభకి నామినేషన్ వేసిన ఏప్రిల్ 10 దాకా కొనసాగుతాడు. 20 సంవత్సరాలు పూర్తిగా ఒక గొప్ప యుగానికి తెరపడిందని చెప్పచ్చు. 10 సార్లు ప్రమాణ స్వీకారం చేశాడు. అదొక రికార్డు కూడా నితీష్ కుమారు. బీహార్ ముఖ్యమంత్రిగా తన మారథాన్ ప్రయాణాన్ని ముగించి ఇప్పుడు పూర్తిగా పార్లమెంట్ వైపు దృష్టి మళ్ళించాడు. అయితే పూర్వీకులతో పోలిస్తే కనుక నితీష్ కుమార్ ఆయన రికార్డు చాలా అద్భుతమైంది. బీహార్ రాష్ట్రానికి సంబంధించి బోలా పాస్వాన్ శాస్త్రి కానీ, జగన్నాథ్ మిశ్రా ఇటువంటి గొప్ప నాయకులందరూ కూడా 3 సార్లే పరిమితమైతే నితీష్ కుమార్ మాత్రం బీహార్ ఈ అస్థిర రాజకీయ వాతావరణంలో రాజకీయ దీర్ఘాయుష్యాన్ని మరింత నిర్వహించారని చెప్పచ్చు నితీష్ కుమార్. ఈ మార్పు రాష్ట్ర రాజకీయ డైనమిక్స్లో అయితే భూకంపమే సృష్టించింది. ఎందుకంటే దశాబ్దాల తర్వాత మొదటిసారిగా బలమైన నితీష్, లాలు, ఈ పాస్వాన్ వీళ్ళ త్రయం రాష్ట్ర పరిపాలనలో నెమ్మదిగా దూరమవుతూ వస్తోంది. మార్చి 5వ తారీఖు కల్లా కూడా. ప్రస్తుతం నితీష్కి అనే మార్గంలో నితీష్ కుమార్ నివాసానికి ఇంకా సూర్యాస్తమయం అయినట్టే చెప్పచ్చు. కానీ కొత్త ఉదయం ప్రారంభమవుతోంది. ఎన్డీఏ చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. ఎందుకంటే బీజేపీ నుంచి మొట్టమొదటిసారి బీహార్కి ముఖ్యమంత్రిగా కూడా బీజేపీ నియమిస్తోంది. ఇన్ని డికేడ్స్లో జనసంఘ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బీహార్కి బీజేపీ ఎక్కడా కూడా ముఖ్యమంత్రిగా ఎవరూ ఇంతవరకు అధికారంలో వచ్చినా కూడా బీజేపీ అభ్యర్థి ఎవరూ ముఖ్యమంత్రి కాలేదు. సో ఈ 20 సంవత్సరాల పాటు కూడా బీజేపీ కోయిలేషన్ అని చెప్పచ్చు, సహాయక పాత్ర పోషించింది. డైనమిక్స్ మారిపోయినాయి. కోయిలేషన్ గవర్నమెంట్ ధర్మాన్ని పాటించిన తర్వాత బీజేపీ పార్టీ నేరుగా ఇప్పుడు డ్రైవర్ సీట్లో కూర్చుంటోంది. చాలా ముఖ్యమైనవి. దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ పార్టీ తన 21వ ముఖ్యమంత్రిని నియమించటం, అట్లాగే జాతీయ స్థాయిలో మనం చూస్తే బీహార్లో బీజేపీ ముఖ్యమంత్రి అంటే భారతదేశంలో 31 శాసనసభల్లో 16వ బీజేపీ
అధికార పదవి కలిగి ఉంటుంది 16వ రాష్ట్రంగా. దేశంలో అర్ధానికి పైగా, సగానికి పైగా రాష్ట్రాలని ప్రస్తుతం బీజేపీ పరిపాలిస్తున్నట్టుగా ఆ గ్రాఫ్ 31 రాష్ట్రాల్లో మనం బీహార్కి కూడా బీజేపీ వ్యక్తి అవగానే 16 రాష్ట్రాలు. సో ఇంకా బీజేపీకి పాత తరం ఇవన్నీ నియమాలు ఇవన్నీ మార్చేస్తుంది. ఇప్పుడు పూర్తిగా కమలం పార్టీ ఇంకా నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ స్టేజ్ అధ్యయనం చేయడానికి సిద్ధమవుతుంది బీహార్ రాష్ట్రంలో. మనం జేడీయూ నితీష్ కుమార్ తీసుకున్న ఈ సడన్ డెసిషన్ మార్చి 5వ తారీఖు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాజ్యసభకి నామినేషన్స్ ఫైల్ చేయగానే బీహార్లో అయితే కొంతమంది జేడీయూ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అట్లాగే కొంతమంది ఈ విషయం మీద, ఈ నిర్ణయం మీద కొంతగా అసమ్మతికి లోనైనట్టుగా కనబడుతోంది. అక్కడక్కడ నిరసనలు కూడా చేశారు. ప్రస్తుతం నితీష్ ఆయనైతే నేను బీజేపీకే మద్దతు తెలుపుతాను, బీజేపీనే పూర్తిగా 4.5 సంవత్సరాలు ఇంకా బీహార్లో అధికారంలో ఉంటుంది, బీజేపీకి వచ్చిన డోకా ఏం లేదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాక పూర్తిగా వైరల్ అవుతున్నాయి కొన్ని స్టేట్మెంట్స్. బీహార్ నుంచి రాజ్యసభకి వెళ్తున్న నితీష్ కుమార్ ఆయన కేంద్రంలో క్యాబినెట్లోకి తీసుకుంటారని, మినిస్టర్ అవుతారని, అట్లాగే కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి 22 సంవత్సరాల తర్వాత భారతదేశానికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా అవుతున్నారని. ఏదైనా మనం వేచి చూడాలి నితీష్ కుమార్ని ఎట్లా ప్లేస్ చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం అనేది. ఈ బీజేపీ బీహార్లో అధికారంలోకి వచ్చాక మనకి ఇంకా నార్తు, వెస్టు, ఈస్టు రాష్ట్రాలు తీసుకుంటే పంజాబు, వెస్ట్ బెంగాల్ ఈ రెండే ఉన్నాయి బీజేపీకి ఎప్పుడు కూడా సీఎంగా లేని రాష్ట్రాల్లో. చాలా దూరపు ఆలోచన ఉంటుంది మోడీ షా ద్వయంది. చాలామంది నితీష్ కుమార్తో ఎందుకు ఏలియన్స్లో వెళ్తుంది, బీజేపీ బలపడింది కదా బీహార్లో అని చాలా విమర్శలు, సొంత పార్టీ నేతలు కూడా కామెంట్స్ చేసిన మోడీ, అమిత్ షా చాలా ఆలోచనలతో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళారు. బీహార్లో నితీష్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. కొన్ని నిర్ణయాలు ఎవరికీ అర్థం కావు వాళ్ళిద్దరూ తీసుకున్నవి. మహారాష్ట్ర చూసినా కూడా దేవేంద్ర ఫడ్నవీస్కి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చినప్పుడు కూడా చాలామంది బాధపడ్డారు, కొంతమంది పబ్లిక్గానే ఆక్రోశం వెళ్ళగక్కారు. ఏంటి దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి వాళ్ళకి డిప్యూటీ సీఎం అని. పరిస్థితులకి మారినాయి వాళ్ళ అడుగులకి. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవటం, బీహార్ బీజేపీ చేతిలోకి రావటం. అట్లాగే తమిళనాడు గురించి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అన్నామలైని ఎందుకు తప్పించారు, అన్నామలైని ఎందుకు పక్కన పెట్టారు, అన్నామలైని పట్టించుకోవట్లేదు, లేకపోతే అన్నా డిఎంకేతో ఎందుకు పొత్తు అని కాలమే నిర్ణయిస్తుంది. ఈ అడుగు వెనక ఏం వ్యూహం ఉన్నది వీళ్ళది అన్నది. ఇంకా బీజేపీ పూర్తిగా ఫోకస్ పెట్టాల్సిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. కేరళ లాంటివి కానీ, తెలంగాణ, ముఖ్యంగా ఈ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఉంది. చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి చంద్రబాబు నాయుడు డిప్యూటీ పీఎంగా వెళ్తారు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి వాళ్ళ ఊహాగానాలే. ఎక్కడ అలాంటి ఆలోచనలు లేవు. దయచేసి ఇలాంటి పిల్లర్స్, స్పెక్యులేషన్స్ ఇలాంటివి రిలీజ్ చేయడం కూడా మంచిది కాదు. కూడా ప్రయత్నిస్తున్నారు ఎన్డీఏలో రిఫ్ట్, విభేదాలు సృష్టించాలని. టీడీపీ కానీ, జేడీయూ కానీ కేంద్రం నుంచి తప్పుకుంటే మోడీ ప్రభుత్వం పడిపోతుందని. ప్రస్తుతానికి మోడీ ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏమీ లేదు. నితీష్ ఎన్డీఏతోనే ఉంటారు, టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏతోనే ఉంటారు. ఏదైనా కూడా బీహార్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది మనం మళ్ళీ ఒకసారి మోడీ షా వాళ్ళ వ్యూహంతో అప్పుడే అర్థం కాదు, పేరు అప్పుడే బయటికి రాదు. చాలామంది పేర్లు వస్తున్నాయి కానీ వాళ్ళు రిలీజ్ చేసే పేరు మాత్రం ఎవరు ఊహకు అందదు ఆఖరి నిమిషం వరకు. బీహార్లో బీజేపీ కొన్ని డికేడ్స్ తర్వాత మొట్టమొదటిసారిగా బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవటం బీజేపీకి నార్త్, ఈస్ట్, వెస్ట్ కూడా ఆల్మోస్ట్ కవర్ చేసేసినట్టుగా అయిపోయింది. థ్యాంక్ యూ.